అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి మా ఆర్థిక శుభాకాంక్షలు ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. నేను ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కాదు, నా సర్వీస్ అంతా ఎన్ఐటి వరంగల్లోనే ఉంది. మొత్తం సర్వీసు ఇదే ఫస్ట్ టైం బయటికి వచ్చి సర్వ్ చేయడం అనేది. నాకున్న అభిప్రాయం ప్రకారం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1946లో పెట్టడం జరిగింది. స్వాతంత్రానికి ముందున్నది. అఫ్కోర్స్ 2008లో జేఎన్టీయూ యూనివర్సిటీ అయింది కాకినాడగా. This has a great history and it has contributed a lot to the society, especially technical education కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, రాష్ట్రానికి దేశానికి చాలామంది ఆలంని కంట్రిబ్యూట్ చేశారు. అయితే దీన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క వికసిత్ భారత్ 2047 ఉద్దేశం ప్రకారం, అట్లాగే మన ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా జేఎన్టీయూ కాకినాడని నెంబర్ 1 టెక్నికల్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మనది బిలో 100 తీసుకురావడం అది ముఖ్యం. ఇప్పుడు అంతా ఏంటంటే ప్రపంచం అంతా ఏఐ అప్లికేషన్స్, స్టార్టప్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ వీటి మీద ఉంది. అంటే ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి, జేఎన్టీయూ కాకినాడ లాంటి యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలని కల్పించేటువంటి సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆశయం. సో ఆ దిశగా మేము అడుగులేయడానికి ప్రయత్నిస్తామని మేము అనుకుంటున్నాం. దానికి కావాల్సినట్టుగా ఇక్కడ మేధస్సు ఉంది, ఫ్యాకల్టీ చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా వస్తూ ఉన్నాను. హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ హియర్ అండ్ డెడికేటెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ల్యాబ్స్, ఎక్విప్మెంట్ అవి సరిపోనున్నాయి. కానీ ఇది సరిపోదు. 21వ శతాబ్దానికి అనుకూలంగా మనం ల్యాబ్స్ని డెవలప్ చేయాలి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటారు ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అని, ఏఐ అని, అట్లా స్కిల్ డెవలప్మెంట్ అని, ఇదంతా ప్రపంచం అంతా పరుగులు తెస్తుంది. మనం నడుస్తున్నాం, కొంచెం స్పీడ్ పెంచి జాగింగ్ చేసి నెక్స్ట్ రన్నింగ్ చేయాలి. సో ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో బిలో 100 ర్యాంకు రావాలి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్. తర్వాత గ్లోబల్గా మన ఇంపాక్ట్ తెలియాలి. ఎందుకంటే ఆలంని బాగానే చేస్తున్నారు. ఆలంని ఆఫ్ ది జేఎన్టీయూ కాకినాడ నాకు తెలిసినంతవరకు దేశంలో కానీ విదేశాల్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ద ఇండస్ట్రీ, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సెవరల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ ఆలంని యొక్క హెల్ప్తో ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ, ల్యాబ్స్ని డెవలప్ చేసుకుంటూ, మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, పేటెంట్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి. రీసెర్చ్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పాత రాష్ట్రం అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది కొత్త రాష్ట్రం. ఇదే కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన ఇన్స్టిట్యూషన్స్ని గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేటట్టుగా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో ఆ దిశగా మేము అడుగులు వేయాలనేది నిర్ణయం. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా అదే. సో జేఎన్టీయూ కాకినాడ ఇన్ ద ఇయర్స్ టు కమ్ ఇట్ విల్ బికమ్ ఏ మోడల్ యూనివర్సిటీ, ఏ మోడల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ, and it is going to be a multidisciplinary research driven university. ఇదైతే కావాలి.
స్టార్టప్స్ వస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. రెండోది ఏంటంటే కాకినాడ అనేది ఈజ్ ఏ లైవ్ సిటీ, రైట్? పోర్ట్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటితో అనుసంధానం చేసి కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ ఇండస్ట్రీతో అనుసంధానం చేసి ఇంకా డెవలప్ చేయాలనే ఆవశ్యకత అయితే ఉందని నేను భావిస్తున్నాను. సో ఇది నా జనరల్గా ఉన్నటువంటి ఇంప్రెషన్స్. కొన్ని రోజులు ఇక్కడ కూర్చొని స్నేహితులు, ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మేమందరం కొంచెం మేధోమథనం చేసి 2047కి వికసిత భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అట్లాగే స్వర్ణాంధ్రప్రదేశ్ అని మన రాష్ట్రానికి ఎలా ఉందో అట్లాగే 2047కి మన జేఎన్టీయూ కాకినాడ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి ఆ విజన్ని రియలైజ్ కావడానికి స్ట్రాటజీస్ ఏం ఉపయోగించాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ని స్ట్రెంథన్ చేయాలి, ఏ విధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మార్పు చేయాలి అనేది మేము ఆలోచిస్తాం. దాని ప్రకారంగా పథకాలు చేస్తాం. నా ఉద్దేశం, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రెస్ మిత్రులకి, యూనివర్సిటీ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అందుట్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద ఉన్నది. కాబట్టి ఈ పేరు ఎప్పుడు చెడగొట్టకూడదు. వ్యక్తులు తప్పులు చేస్తారు, యూనివర్సిటీలు తప్పులు చేయరు, సంస్థలు ఎప్పుడు తప్పులు చేయవు. వ్యక్తులు తమకు ఉన్నటువంటి బలహీనతల వలన ఏదన్నా కానీ తెలుసో తెలియక కానీ పొరపాట్లు చేస్తారు. అలాంటి పొరపాట్లు మా స్టాఫ్ ఎవరన్నా చేసినా కానీ మీరు కొంచెం మనసులో పెట్టుకొని కడుపులో దాచుకొని ఇన్స్టిట్యూషన్ పేరు మాత్రం, యూనివర్సిటీ పేరు మాత్రం బదనాం చేయొద్దు. ప్లీజ్ రైట్ పాజిటివ్ అబౌట్ ద యూనివర్సిటీ. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, క్యూఎస్ ర్యాంకింగ్ కానీ, టైమ్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ కానీ, ప్రపంచంలో ఏ ర్యాంకింగ్లు తీసుకున్నా కానీ వాళ్ళు పర్సెప్షన్కి బాగా ఎక్కువ వెయిట్ వేస్తున్నారు. పర్సెప్షన్ అంటే ఆ యూనివర్సిటీని గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు నెగిటివ్గా అనుకుంటే మన ర్యాంకింగ్ తగ్గుతుంది. ఆ నెగిటివ్గా అనుకోవడానికి కారణం ఏంటి? చాలామంది 100కి 90% మంది, 95% మంది ఎవరు మన యూనివర్సిటీకి రారు. ఎక్కడో గుజరాత్లో ఉన్నాళ్ళు, ఢిల్లీలో ఉన్నాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ఆ యూనివర్సిటీని గురించి అవగాహన అనేది ప్రెస్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ప్రెస్లో నెగిటివ్ న్యూస్ చదివితే వాళ్ళు నెగిటివ్గానే ఆర్పేసుకో జేఎన్టీయూ కాకినాడ ఎట్లుందా అనుకుంటారు. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా రాసుకుంటారు. సో కాబట్టి ఒకవేళ ఏమైనా తప్పులు ఉప్పులు ఏమైనా జరిగితే మీరు కూడా మాకు స్టేక్ హోల్డర్స్ అనుకుంటున్నాం. ప్రెస్ కూడా మాకు యూనివర్సిటీ డెవలప్మెంట్ కావడానికి ఒక స్టేక్ హోల్డర్స్. మీ యొక్క సూచనలు మాకు ఇవ్వండి. మా యూనివర్సిటీ, మా ఫ్యాకల్టీ అందరూ మీతో అందుబాటులోనే ఉంటారు. మీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు స్వీకరించడానికి మేము రెడీగా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.